ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. సునీత విలియమ్స్ ల్యాండింగ్ సమయంలో అందరూ గుర్తుకు తెచ్చుకుంటున్న పేరు కల్పనా చావ్లా. భారత సంతతికి చెందిన తొలి మహిళా వ్యోమగామి కల్పనా చావ్లా. కానీ దురదృష్టం వెంటాడి ఆమె ప్రయాణిస్తున్న షటిల్ ఆకాశంలోనే పేలిపోయింది. ఆ ఘటనలో ఆమెతో పాటు మరో 6 మరణించారు. ఈ ఘటన ఎలా జరిగింది? కల్పనా చావ్లా ఎవరు? ఆమె మరణానికి కారణమేంటి? వాచ్ దిస్. ప్రపంచం దిగ్భ్రాంతిలో కూరుకుపోయిన సమయం ఇది. జనవరి 16, 2003న ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి నిప్పులు చిమ్ముతూ నింగికెగిసిన కొలంబియా నౌక 15 రోజుల తర్వాత తిరుగు ప్రయాణంలో ముక్కలు ముక్కలుగా ఛిద్రమైన ఆ రోజు ఇప్పటికీ ఆ సంఘటన మర్చిపోలేనిది. ఈ ప్రమాదంలో 7 వ్యోమగాములు ముక్కలు ముక్కలైపోయారు. వారిలో మన కల్పనా చావ్లా ఒకరు. అమెరికా పౌరసత్వం కలిగిన కల్పనా చావ్లా మన దేశపు బిడ్డ. హర్యానాలోనే పుట్టి పెరిగింది. కల్పనా చావ్లా పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఏరోనాటిక్ ఇంజనీరింగ్ డిగ్రీ అందుకున్నారు. అనంతరం 1982లో అమెరికా చేరుకొని అక్కడి యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ పూర్తి చేశారు. 1986లో ఆమె మరో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. తర్వాత పీహెచ్డీ చేశారు. అమెరికా పౌరసత్వాన్ని అందుకున్నాక నాసా రీసెర్చ్ సెంటర్లో పనిచేయడం మొదలుపెట్టారు. 1994లో తొలిసారి అంతరిక్షయానం కోసం ఆమెను ఎంపిక చేశారు. శిక్షణ పూర్తయ్యాక మొదటిసారి 1997లో అంతరిక్ష యాత్ర పూర్తి చేశారు. తిరిగి భూమికి క్షేమంగా చేరుకున్నారు. రెండోసారి 2003లో కొలంబియా స్పేస్ షటిల్లో అంతరిక్షం చేరారు. తిరిగి ప్రయాణంలో టెక్సాస్ స్పేస్ సెంటర్లో అంతరిక్ష నౌక దిగాల్సుండగా నిర్దేశించిన సమయం కన్నా 16 నిమిషాల ముందే కొలంబియా షటిల్ భూమిని చేరే క్రమంలో పేలిపోయింది. ఈ ఘటన సరిగ్గా 2003 ఫిబ్రవరి 1 రాత్రి 7:30 గంటల సమయంలో సంభవించింది. జనవరి 16, 2003న ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి నిప్పులు చిమ్ముతూ నింగికెగిసిన కొలంబియా నౌక 15 రోజుల తర్వాత తిరుగు ప్రయాణంలో ముక్కలు ముక్కలుగా ఛిద్రమైంది. భూమిపై చెల్లాచెదురుగా ఆ స్పేస్ షటిల్ ముక్కలు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. జరిగిన 5 ఏళ్ల తర్వాత 2008లో నాసా ఓ నివేదికను విడుదల చేసింది. వ్యోమగాములు క్యాబిన్లో ఉన్నప్పుడు అక్కడ పూర్తిగా ఒత్తిడి కోల్పోవటం వల్ల వారు కొన్ని సెకండ్లలోనే స్పృహ కోల్పోయినట్టు ఆ నివేదిక చెప్పింది. తరువాత షటిల్ పేలిపోవడంతో వారు ప్రాణాలు కోల్పోయినట్టు వివరించింది. 7లో 5 ముక్కలైన శరీరావశేషాలను 3 రోజుల్లోనే గుర్తించారు. మిగతా 2కి కనిపెట్టడానికి 10 రోజులు టైం పట్టింది. గౌరవప్రదంగా వారికి అంత్యక్రియలు నిర్వహించారు. కల్పనా చావ్లా మరణం అంతరిక్ష చరిత్రలోని అత్యంత బాధాకర సంఘటనగా మిగిలిపోయింది. ఆ ప్రమాదం అనుభవంతోనే సునీత విలియమ్స్లో నాసా రిస్క్ తీసుకోలేదు. గత ఏడాది జూన్లో సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ను ఐఎస్ఎస్కు పంపించింది నాసా. నిజానికి అది 10 రోజుల ఆపరేషన్ మాత్రమే. ఐఎస్ఎస్లో అక్కడ తలెత్తిన కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులను సరిచేయడానికి వారిద్దరిని స్టార్ లైనర్ స్పేస్ ఎయిర్క్రాఫ్ట్లో అంతరిక్ష కేంద్రానికి పంపింది. తిరిగి రావటం మాత్రం సాధ్యపడట్లేదు. స్టార్ లైనర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రొపెల్షన్ సిస్టంలో థ్రస్టర్లు పనిచేయకపోవటం, హీలియం లీక్ కావటం సహా అనేక సాంకేతిక సమస్యల కారణంగా వారిద్దరూ అక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చింది. ఏడాది జూన్ 13వ తేదీన బోయింగ్ స్టార్ లైనర్లో సమస్యలు తలెత్తాయి. సర్వీస్ మాడ్యూల్లో హీలియం లీక్తో పాటు 28 థ్రస్టర్లలో 5 పూర్తిగా పనిచేయడం మానేశాయి. దీంతో సునీత అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఆమెను క్షేమంగా కిందకు తీసుకురావాలనే లక్ష్యంతో ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుండి SpaceX ఫాల్కన్ 9 రాకెట్లో ఈ డ్రాగన్ క్రూ క్యాప్సూల్ 10 స్పేస్ క్రాఫ్ట్ నింగిలోకి దూసుకెళ్లి సేఫ్గా తీసుకొస్తోంది. 2003లో కల్పనా చావ్లాతో పాటు 7 వ్యోమగాముల మరణంతో సునీత రాక విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది.